అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలో ఉన్న పట్టభద్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిది, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారిది ఈరోజు పుట్టినరోజు. వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను మొన్న ఒక పత్రికలో ప్రకటన చూశాను. దగ్గర 3,42,000 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో మేజర్ అంటే ఎక్కువ భాగం కరీంనగర్ జిల్లాలో 80,000 మంది, తర్వాత మిగిలిన సిద్దిపేట కానీ, నిజామాబాద్ కానీ, మంచిర్యాల కానీ, జగిత్యాల కానీ, పెద్దపల్లి కానీ ప్రతి జిల్లాలో 30,000 మంది, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్ ప్రతి జిల్లాలో 20,000. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు దగ్గర. సో బీసీ బిడ్డగా నేను వేరే వాళ్ళని తక్కువ చేయడం కానీ, వేరే వాళ్ళని విమర్శించడం కానీ నేను చేయను. కానీ ఒక బీసీ బిడ్డగా ఎక్కువ మెజార్టీ బీసీ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మంచి అభ్యర్థిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంచుకోగలగరని నా యొక్క సలహా. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. నాకు నచ్చిన రాజకీయ నాయకులలో ఒక రాజకీయ నాయకుని యొక్క ఆశీర్వాదం కోసం వెళ్తే అన్న ఇట్లా సంగతి, నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని అడిగాను. అసలు నువ్వు ఎమ్మెల్సీ అభ్యర్థి కాదు కదా, ఓటర్గా కామన్ పీపుల్గానే నాకు మీరు అందలేదు, రీచ్ కాలేదు, నా దృష్టిలో పడలేదు. అంటే ఒక ఎంపీ స్థానంలో ఉన్న నన్నే మీరు రీచ్ కానప్పుడు కామన్ అభ్యర్థిగా కామన్ పీపుల్కి మీరు ఎట్లా రీచ్ అవుతారు అని నన్ను ఒక ప్రశ్న వేశాడు. మీరు కంటెస్ట్ చేయంగానే ఎమ్మెల్సీ అవుతున్నారనో, కంటెస్ట్ చేయంగానే మీకు అధికారం వస్తుందన్న ఆశతోటి ఉంటే మీరు చేయకూడదు. మీరు ఎమ్మెల్సీగా గెలవాలనే ఆలోచన పక్కన పెట్టి ప్రజలకు మీరు ఎలా సేవ చేయాలనుకుంటున్నారనే దాని మీద ప్రణాళిక తయారు చేయండి. మొదటగా మీరు చేయాల్సింది పట్టభద్రులైనటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించేలాగా మీ ప్రణాళిక ఉండాలి. వారి కష్టాలను, వారి యొక్క బాధలను మీరు అర్థం చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. వారితో మమేకం కావాలి. వారికి మీరు సేవ చేయాలి. డబ్బుతోటి కొనేటటువంటి వ్యవస్థ ఈ గ్రాడ్యుయేట్స్లో ఉండదు. డబ్బుకి, ప్రలోభాలకి లొంగరు. మంచి ఉన్నతంగా పనిచేస్తాడు, ప్రభుత్వాన్ని ఎదిరించేటటువంటి శక్తి ఉంది. మన తరపున మన గళాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా తను శాసన మండలిలో వినిపిస్తాడు అనే ఆలోచన ఉన్న వ్యక్తిని ఎంచుకుంటారు అని తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు. యువత మేలుకో అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా గత సంవత్సరం నుండి డ్రగ్స్కి బానిసైనటువంటి విద్యార్థులని అవగాహన కల్పిస్తూ కొంతమందిని రీహాబిటేషన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మంచి నడవడిక నడిచేలాగా తయారు చేసినాం. తర్వాత ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తూ వస్తున్నాం. రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వాటి వల్ల ఎంతవరకు మేము ఈ 4 జిల్లాలల్లో చేరుకున్నాము అనేది ఒక ఆలోచన అయితే, రేపు మాది మెదక్ జిల్లాలో పర్యటన ఉంటుంది. అక్కడున్న గ్రాడ్యుయేట్స్ తోటి మమేకమై వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి. ఇక్కడ నిరుద్యోగులు ఒకరే కాదు, ప్రభుత్వ ఉద్యోగులలో కూడా సమస్యలు ఉన్నాయి, ప్రైవేటు ఉద్యోగులలో కూడా సమస్యలు ఉన్నాయి. సమస్య లేనటువంటి రంగం ఇది ఉన్నది, ఇది లేదు అని కాదు. కానీ సాధ్యమైనంత మట్టుకు ప్రభుత్వం తన దృష్టికి వస్తే కంపల్సరీ పరిష్కరిస్తుంది. పరిష్కరించదు అని ప్రభుత్వాన్ని మనం విమర్శించడానికి లేదు. మనం ఏ రకంగానైనా మన సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత మట్టుకు పరిష్కరించే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు, ప్రభుత్వంలో ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం లేదా, లేక ఏదైనా సమస్య దాంట్లో దాగి ఉందా, అది కూడా కనుక్కొని సాధ్యమైనంత మట్టుకు ప్రభుత్వం తరపున పని చేయించుకునేలాగా ఉండాలి తప్ప ప్రతిసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మనకేమీ పనులు జరగవు. విమర్శించొద్దు అని కాదు,
విమర్శించకుండా కూడా పనులు చేయొచ్చు అనేది ఒక నూతన విధానానికి మనం శ్రీకారం చుట్టాలనేది నా ఉద్దేశం. అలాగే ఇంకా చాలా విషయాలు మీకు రోజు రోజు అందిస్తూ ఉంటాను. మీరు కూడా ఏదైనా ఎక్కడైనా సమస్యలున్నా, ఎక్కడైనా మా యొక్క గళాన్ని వినిపించాలన్నా, ఎక్కడైనా మా యొక్క ప్రజెన్స్ మమ్మల్ని అక్కడ ఉండాలనుకున్నా మీరు నా నంబర్కి కాల్ చేయండి. నా నంబర్ 9848004512. మరొకసారి నా నంబర్ని తెలియజేస్తున్నాను, 9848004512. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలలో గ్రాడ్యుయేట్స్ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.